హరయే నమః గురవే నమః. మిత్రులారా, మనం భగవంతుడి దగ్గర ఒక విన్నపం చేసుకుంటున్నాము. ఆ విన్నపం ఏంటంటే, నాలో అన్ని అపరాధాలు ఉన్నాయి అని. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ. మరి ఇది మాటగా కేవలం పైకి మనం చెప్పుకునేదా, లేక మన హృదయంలో మనం ఒప్పుకునేదా? ఒకవేళ బయటికి మనం మాట్లాడేదే అయితే, శాబ్దికంగా కేవలం చెప్పుకునేది మాత్రమే అయితే, దానిని భగవంతుడు స్వీకరించడు. ఎందుకంటే మనం ఆయనను మోసం చేయడానికి సిద్ధపడిన మన చేతిలో మోసం పోవడానికి ఆయన సిద్ధంగా ఉండడు. ఆయన హృదయాన్ని చూస్తాడు, హృదయంలో ఉన్న భావాన్ని చూస్తాడు. మన ఆంతర్యంలో, మన అంగీకారంలో మనలో అపరాధాలు లేవు అనే ఆలోచన ఉన్నట్లయితే, మనలో దోషాలు లేవు అనే నిశ్చయంతోనే మనం ఉన్నట్లయితే, అప్పుడు మనం యథార్థంగా భగవంతుణ్ణి శరణాగతి చేసినట్లు కాదు. అందుకని శాబ్దిక శరణాగతి, వాచిక శరణాగతి వాస్తవిక శరణాగతి కాదు. మనల్ని మనం మభ్యపెట్టుకోవడానికి, మనల్ని మనం వంచుకోవడానికి చేసేది. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా మనలో ఉన్న అపరాధాలను ఒప్పుకుంటాము, అప్పుడు భగవంతుడు ఆయన పతిత పావనుడవుతాడు, దీన బాంధవుడవుతాడు. మనం ఉన్నటువంటి స్థితిని అంగీకరించి, అనాది కాలంగా ఎన్నో అపరాధాలు చేశాం, ఒక్కొక్క జన్మలో ఒక్క పాపం చేసినా కానీ గడచిన అనంత జన్మలలో అనంత కోటి పాపాలు చేసినట్లు అవుతుంది. ఒక క్షణంలో మన మనస్సు చేసే ఆలోచనే పాపంగా పుణ్యంగా పరిగణింపబడుతుందని భగవంతుడే చెప్తున్నాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృతని. అట్లానే యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి మనసైవ కృతం రామ నశరీర కృతం కృతం అని చెప్తున్నాడు. మనస్సుతో చేసే ఆలోచనే, మనస్సుతో చేసే సంకల్పమే పాపపుణ్యాలకు సంబంధించింది అయినప్పుడు, చేసే ఆలోచన సరైనదైతే అదే పుణ్యం అవుతుంది, సరైనది కాకపోతే అదే పాపం అవుతుంది. మనస్సును భగవంతుడికి విముఖంగా పెట్టి చేసే ప్రతి ఆలోచన పాపమే, పుణ్యం కాదు కదా. భగవంతుడి సంతోషాన్ని మనం కోరుకొని చేసే పని కాదు కదా అది. ఈ లెక్క ప్రకారం అనంత కోటి జన్మలలో అనంత కోటి అపరాధాలను చేసిన మనం ఈ విషయాన్ని భగవంతుడి దగ్గర అంగీకరించకుండా ఆయన అనుగ్రహాన్ని, ఆయన కృపను ఎలా పొందగలుగుతాం? పైగా మనం మంచివాళ్ళమని చెప్పి నలుగురిని నమ్మించటానికి, నలుగురిని ఒప్పించటానికి మన మనస్సులో కూడా దానినే మనం బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే అప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి, మనం యథార్థాన్ని గ్రహించి ఆయన్ని ఆశ్రయిస్తున్నాము, ఆయన యొక్క కృపను, ఆయన రక్షణను కోరుకుంటున్నామని ఎట్లా అంగీకరించగలుగుతాడు? పైకి మనం మాట్లాడే మాటలు త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అంటున్నాం. కానీ ఆయన రక్షణను పొందటానికి, ఆయన కృపకు యోగ్యులం కావటానికి మనలో ఉన్న అపరాధాలను కూడా మనం అంగీకరించని స్థితిలో ఉంటే మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి ఎట్లా పాత్రులం కాగలుగుతాం? అందుకని బాహ్యంగా మనం ఏం చేస్తున్నామనే దానికంటే అంతరంగంలో మనం ఏం ఆలోచిస్తున్నామన్న దానికే భగవంతుడు ప్రాధాన్యాన్ని ఇస్తాడు. మనం మంచివాళ్ళం అనిపించుకోవడానికి చేసే ప్రయత్నం ప్రమాదకరమైంది, కానీ మనం మంచివాళ్ళం కావడానికి చేసే ప్రయత్నం మంచిది. మంచివాళ్ళం కావడానికి చేసే ప్రయత్నం మన ఆలోచనలను సరిదిద్దేది, మన భావాలను ఉన్నతంగా తీర్చిదిద్దేది. అట్లా కాకుండా మన మనస్సును సరిచేసుకోకుండా కేవలం బాహ్యంగా మనం మంచితనాన్ని చూపిస్తే అది మనం చేసుకునే అపకారమే కానీ మంచి కాదు. పైగా మన మనస్సును సరిదిద్దుకోనంత వరకు మనలో అహంకారం కూడా పెరుగుతూ ఉంటుంది. అది మనలో కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, ఈర్ష్యను, ద్వేషం, అసూయ ఇట్లాంటి మానసిక రోగాలని, రుగ్మతలని, వికారాలను పెంచుతూ ఉంటుంది. అందుకని భగవంతుడికి మనస్సును, బుద్ధిని సమర్పించి
ఆయన కృపకు పాత్రులం కావాలి అంటే మనలో ఉన్న దోషాలను ఒప్పుకోవాలి, యథార్థాన్ని మనం అంగీకరించాలి. అప్పుడే వాస్తవంగా మనం భగవంతుణ్ణి శరణు వేడుతున్నట్లు. నిజంగా మనం ఆయన రక్షణను కోరుకుంటున్నట్లయితే ఆయన దగ్గర మనం యథార్థాన్ని ఒప్పుకోవాలి. ఈ విషయాన్ని మనం గ్రహించకపోతే కేవలం లోకాన్ని మనం నమ్మిస్తే చాలు, లోకాన్ని మెప్పిస్తే చాలు అనే లెక్కలో వెళ్తే భగవంతుడి యొక్క కృపకు మనం ఎట్లా పాత్రులం కాగలుగుతామనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయమే. నిస్సందేహంగా దీన్ని మనం గట్టిగా ఆలోచించి మనం లోపల మనలో ఉన్న దోషాలను సరిచేసుకునే ప్రయత్నంలో నిమగ్నులం కావాలి. ఇతరులలో దోషాలను చూసే దుస్థితి నుండి బయటపడి మన లోపలున్న అనంతకోటి జన్మలకు సంబంధించిన అనంత అపరాధాలను సరిచేసుకునే ప్రయత్నంలో కృతనిశ్చయులం కావాలి. హరయే నమః, గురవే నమః.